భారీ వర్షాలు, వరదలు వాహనాల యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అదే సమయంలో అక్కడి ప్రాంతంలోని అపార్ట్మెంట్లు సెల్లర్లో కానీ లేదా వీధుల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలు కానీ వరద నీటిలో మునిగిపోతున్నాయి. ఇంకొన్ని చోట్ల వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో నీట మునిగిన వాహనాల యజమానులు వాటిని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవటం తప్పించి మరేమీ చేయలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరినీ ముందుగా వేధిస్తున్న ఏకైక ప్రశ్న ఒక్కటే: వరదల్లో మునిగిన నా కారుకి ఇన్సూరెన్స్ వస్తుందా? ఈ ఒక్క ప్రశ్నతో ఇంకెన్నో ప్రశ్నలు ముడిపడి ఉంటాయి. వరదల్లో వాహనం మునిగినా లేదా వరదల్లో కొట్టుకుపోయిన కారుకు ఇన్సూరెన్స్ ఎప్పుడు వర్తిస్తుంది? ఇన్సూరెన్స్ వర్తించాలంటే ఏం చేయాలి? వర్షం నీళ్ళల్లో వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే ఎస్ అనే చెప్పవచ్చు. నిరభ్యంతరంగా మీ కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందుగా మీ కారు ఇన్సూరెన్స్ కవర్ ఎలాంటిదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే వరద నీళ్ళల్లో కారు మునిగినప్పుడు అందులో ఎక్కువ డ్యామేజ్ జరిగేది కారు ఇంజిన్, గేర్ బాక్స్ వంటి వాటికి. వాహనం రిపేర్ ఖర్చులో ఎక్కువ మొత్తం ఖర్చు అయ్యేది కూడా వాటికి. అందుకే కార్లు నీళ్ళల్లో మునిగినప్పుడు ఇంజన్, గేర్ బాక్స్ లాంటివి ఇన్సూరెన్స్లో కవర్ అవుతున్నాయా లేదా అనేది మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ వద్ద కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉందనుకోండి. అలాంటప్పుడు మీ కారుకి జరిగే డ్యామేజ్కి అస్సలు ఇన్సూరెన్స్ వర్తించదు. మీరు కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు కూడా వరదల్లో మునిగిన కారుకు ఇన్సూరెన్స్ కవర్ వర్తించదు. ఎందుకంటే ఏ కారులో అయినా ఇంజిన్, గేర్ బాక్స్ వంటి అతి ముఖ్యమైన భాగాలు. ఇవి నీట మునిగి చెడిపోయినట్లయితే కేవలం కంప్రహెన్సివ్ కవర్తో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు. కంప్రహెన్సివ్ కవర్ అనేది ఇంజిన్, గేర్ బాక్స్ లాంటి ముఖ్యమైన భాగాలను మినహాయించి మిగతా వాటికి మాత్రమే వర్తిస్తుంది. మరి వరదల్లో మునిగిన కారుకు ఇన్సూరెన్స్ వర్తించాలంటే ఏం చేయాలంటే, కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్తో పాటు ఇంజిన్ ప్రొటెక్షన్, జీరో డిప్రిషియేషన్ వంటి ఎడెన్స్ కూడా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఘటనలో కారు ఇన్సూరెన్స్ని ఇంజిన్ సహా అన్ని రకాలుగా క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంజిన్ ప్రొటెక్షన్ ఎడెన్, జీరో డిప్రిషియేషన్ లాంటి ఎడెన్స్ తీసుకోకుండా కేవలం కంప్రహెన్సివ్ మాత్రమే తీసుకున్న వాళ్లకు ఇలా వరదల్లో మునిగిన ఘటనలో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. అసలు ఎడెన్స్ అంటే ఏమిటంటే, కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ పరిధిలోకి రాని వాటిని కూడా క్లెయిమ్ చేసుకోవాలంటే వాటికి అదనంగా ఒక ఎడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్కో అదనపు ప్రయోజనం కోసం ఒక్కో యాడెన్ ఉంటుంది. అలా ఇన్సూరెన్స్ మార్కెట్లో చాలా రకాల యాడెన్స్ అందుబాటులో ఉంటాయి. యాడెన్స్ పెరిగే కొద్దీ ప్రీమియం ఛార్జీ పెరుగుతుంది. ఎందుకంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించి కారు నీట మునిగినప్పుడు ఆ కారు యజమానికి ఇంజిన్తో సహా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ఈ ఇంజిన్ ప్రొటెక్షన్ ఎడన్ తీసుకోవాల్సి ఉండాలి. జీరో డిప్రిషియేషన్ అంటే ఏమిటంటే, ఉదాహరణకు ఏ కారు అయినా కొన్న తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ కారు విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు లేదా ఇంకేదైనా సమస్యతో క్లెయిమ్కి వెళ్ళినప్పుడు అలా తగ్గుతూ వచ్చిన కారు విలువపైనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లెక్కిస్తారు. అంతేకాదు, అందులో సగం అంటే 50% మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మిగతా 50% కారు యజమాని భరించాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ మీరు జీరో డిప్రిషియేషన్ యాడని తీసుకున్నట్లయితే ఆ కారు డిప్రిషియేషన్ వాల్యూమ్ని పరిగణనలోకి తీసుకోకుండా కారు రిపేర్కి అయ్యే మొత్తంలో 95% వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. మిగతా 5%ని సాల్వేజ్ ఛార్జీల కింద కస్టమర్లు ఛార్జ్ చేస్తారు. సాల్వేజ్ అంటే ఏదో ఒక విడిభాగాన్ని రీప్లేస్ చేసుకునేందుకు తీసుకున్న ఛార్జీ అన్నమాట. జీరో డిప్రిషియేషన్ అనేది కేవలం కారు ప్లాస్టిక్, ఫైబర్ విడిభాగాలకు మాత్రమే వర్తిస్తుంది అనే విషయం మర్చిపోవద్దు. కారు మొత్తం కవర్ కావాలంటే కేవలం జీరో డిప్రిషియేషన్ యాడన్ మాత్రమే సరిపోదు. అందుకోసం ఇంజిన్ ప్రొటెక్షన్ యాడన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జీరో డిప్రిషియేషన్ ఎప్పటి వరకు ఇస్తారంటే, కారు రిజిస్ట్రేషన్ తేదీ నుండి 5 ఏళ్ల వరకు ఈ జీరో డిప్రిషియేషన్ యాడన్ ఇస్తారు.
అయితే ఇన్సూరెన్స్ మార్కెట్‌లో కంపెనీల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు 10 ఏళ్ల వరకు కూడా జీరో డిప్రిసియేషన్ యార్డ్‌ని అందిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక మెలిక పెడుతున్నాయి. అదేంటంటే ఆరవ ఏట నుండి ఆ వాహనంపై ఎలాంటి క్లెయిమ్స్ లేనంత వరకే ఈ జీరో డిప్రిసియేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. 6 ఏళ్ల తర్వాత ఒక్కసారి క్లెయిమ్‌కి వెళ్ళినా ఆ తర్వాత ఏడాది జీరో డిప్రిసియేషన్ తీసుకున్నా అవకాశం కల్పించరు. మీ కారు కోసం పెట్టిన ఖర్చు 100% మళ్ళీ మీ జేబులో వచ్చే మార్గం ఉందా అంటే చాలామంది వెహికల్ ఇన్సూరెన్స్ అనగానే ఒక రకమైన అపోహ ఉంటుంది. మనం ఎంత ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నప్పటికీ చివరికి మనం క్లెయిమ్ చేసుకుంటే ఏదో ఒక కొర్రి పెట్టి రావాల్సిన దాంట్లో సగమే ఇస్తారు. కానీ వాస్తవానికి 100కి 100% వరకు డబ్బు వాపసు ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. అది కూడా మీ వాహనం షోరూమ్ ధర మాత్రమే కాదండోయ్! మీరు చెల్లించిన లైఫ్ ట్యాక్స్ కూడా తిరిగి మీకు ఇచ్చేసే ఇన్సూరెన్స్ కవరు ఉంది. ఈ ఇన్సూరెన్స్ కవర్ పేరు రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్. ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ కింద క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ ఓకే అయిన వారికి ఎక్స్ షోరూమ్ ధరతో పాటు లైఫ్ రోడ్ ట్యాక్స్ కూడా కలిపి ఆ కారు కొనేటప్పుడు పెట్టిన ప్రతి రూపాయిని తిరిగి ఇచ్చేస్తారు. ఎలాంటి సందర్భంలో రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తిస్తుందంటే మీ కారు చోరీకి గురై ఆ కారు ఆచూకీ ఎంతకి లభించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ కారు మొత్తాన్ని అయిన ధరను తిరిగి ఇచ్చేస్తుంది. అలాగే ఏదైనా కారణాల వల్ల మీ కారుకి చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగి ఆ డ్యామేజ్కి అయ్యే రిపేర్లు ఖర్చు ఆ కారు అసలు ధరని దాటిపోతున్న సందర్భంలో ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ కింద కారు మొత్తం ధరని తిరిగి ఇచ్చేస్తారు. కారు రిజిస్ట్రేషన్ తేదీ నుండి మూడేళ్ల వరకు మాత్రమే రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తిస్తుంది. 3 ఏళ్ల కంటే దాటిపోతే ఇది వర్తించదు. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ చాలా కఠినంగా విచారణ చేపట్టి వాస్తవాలు ధృవీకరించుకున్న తర్వాతే క్లెయిమ్‌ని ఓకే చేస్తాయి. ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ ఎప్పుడు వర్తించదంటే 3 ఏళ్ల వరకు రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఏడాది కానీ లేదా రెండో ఏడాది కానీ వెహికల్ ఏదైనా ప్రమాదానికి గురై క్లెయిమ్‌కి వెళ్ళినట్టయితే ఆ తర్వాత సంవత్సరం 3 ఏళ్లలోపు అయినప్పటికీ ఆ కారు రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తించదు. సింపుల్‌గా చెప్పాలంటే మొదటి 3 ఏళ్లలో ఒక్కసారి క్లెయిమ్‌కి వెళ్ళినా సరే ఆ తర్వాతి నుండి రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ వర్తించదు. ఏ రకాల ఇన్సూరెన్స్ కవర్ల కోసం ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తారంటే పిండి కొద్దీ రొట్టె అన్న సామెత చందనంగా ప్రీమియంను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనాలు అందిస్తున్నాయి. అలాగే ఎంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటే అంత ఎక్కువ ప్రీమియం ఛార్జీ అవుతుంది. ఉదాహరణకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంటే కంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్కి ఎక్కువ ప్రీమియం ఉంటుంది. కంప్రిహెన్సివ్ కవర్తో పాటు యాడన్స్ తీసుకున్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ప్రీమియం ఛార్జీ చేస్తారు. అలాగే కంప్రిహెన్సివ్ యాడన్స్ కంటే ఎక్కువ ప్రయోజనాలు అందించే రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ తీసుకున్నప్పుడు చెల్లించే ప్రీమియం అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది కారు మొత్తం ధరను కవర్ చేస్తుంది. కారు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చేయకూడని పొరపాట్లు: తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలంటే ఉద్దేశంలో కారు ధరను తక్కువ చేసి చూపించకూడదు. ఎందుకంటే మన కారు ధరను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కి వెళ్ళినప్పుడు కారు ధరను కూడా పరిగణలోకి తీసుకుంటారు. కారు తీసుకున్నప్పటి నుండి సంవత్సరాలు గడిచే కొద్దీ కారు కండిషన్‌ని, కారు కొనుగోలు చేసిన ఏడాదిని బట్టి కొన్ని రిస్కులు పెరుగుతుంటాయి. ఆ రిస్కులను దృష్టిలో పెట్టుకొని ఏజెంట్స్‌ని అన్ని వివరాలు వివరంగా అడిగి తెలుసుకొని వారి అవసరాల అనుగుణంగా కారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి.